కొంతమంది దగ్గర వేరే రకమైన సువాసనలు వస్తాయి. అసలు ఆ స్వరం ఉప్పుతేనే సువాసన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వరం ఉప్పుతేనే సువాసన. మరలా ప్రార్థనల ధ్వనులు ఎలా ఉంటాయి అంటే, నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. పాటలు పాడుతూ ఉంటారు, ఆ భాషలు మాట్లాడతారు, ప్రార్థన చేస్తా భాషలు మాట్లాడతారు, కానీ సువాసన ఎక్కడి నుండి వస్తుంది? అందుకే చెబుతూ ఉంటాం, పరిశుద్ధుడిని అనేకమైన కోణాలతో చూడాలి, ఒక్క కోణముతో కాదు చూడవలసింది. ఆయన అగ్ని తీరుడు. దేవుని స్తోత్రం. ఇచ్చిగా ఏం చేశాడు దేవుడు? మాట మార్చేడి, అబద్ధమాడేడి, గుమ్మము దాటిక మునిపే కుష్టి రోగం వచ్చింది తనకే. తన కుటుంబం అంతా కుష్టి పట్టిపోయింది. అబద్ధము, చిన్న అబద్ధము. ఏలియా దగ్గర లేదు, నా దేవుడు ఉచితంగా నిన్ను స్వస్థపరిచాడు, నయమాను నా దగ్గరలో నీవిచ్చే ఎండి బంగారము అన్నాడు. కానీ ఏలియాకి తెలియకుండా రహస్యంగా వెళ్ళాడండి. నయమాను దగ్గరికి వెళ్ళి, మా సేవకుడు నన్ను పంపించాడు, నీవు ఇవ్వవలసిన ఎండి బంగారం నన్ను తీసుకోమన్నాడు. తీసుకుని గుమ్మము దాటాడు, కుష్టి పుట్టింది. దేవుని స్తోత్రం. అబద్ధము ద్వారా ఆయన క్షమించే దేవుడు, శిక్షించే దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు అనుకునవచ్చు, నేను అబద్ధమాడినా, మోసకరంగా ఉన్నా దేవుడు నన్ను క్షమించుతాడు అనుకోవచ్చు. కానీ అన్నీ తెలిసిన నీవు గోతులో పడిపోతే క్షమించే దేవుడు కాదండి. తెలియని వ్యక్తులైతే క్షమించుతారు, అది సాధ్యమే. నేను ఒక్కొక్కసారి ప్రార్థనలో ఉన్నప్పుడు నా యేసుని అడుగుతూ ఉంటాను, ప్రభువా, నేను లెక్కలేని విగ్రహారాధన చేశాను, నా యవ్వన కాలంలో నీ కాడు మొయ్యలేకపోయాను, నా యవ్వన జీవితాన్ని అప్పచెప్పలేకపోయాను, కానీ నన్ను క్షమించుతావా యేసయ్యా అని నేను ఎప్పటికీ నా యేసయ్య పాదాల దగ్గర దుఃఖపడతానండి. దేవుని స్తోత్రం. ఎంతగానో దుఃఖం వస్తుంది, నా యవ్వన జీవితాన్ని అప్పచెప్పలేకపోయాను. ప్రార్థన చేస్తా, యేసయ్యా నీ ప్రేమను రుచి చూడలేకపోయా, నా యవ్వన కాలంలో ఇంత సజీవుడు ఉన్నాడని గుర్తించలేకపోయా అని నేను ప్రతిరోజు నా యేసయ్య దగ్గర భయపడుతూ ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు భయం లేని భక్తి అండి. నోడు తెలబడితే అలా మాట్లాడతాడు, ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, పాటలు పాడతారు, చాలా రకాలైన పనులు చేస్తారు. దేవుని స్తోత్రం. దాన్ని చూడటం లేదా అనవద్దు. ఈజీగా దాన్ని చూసాడా లేదా దేవుడు? చూసాడా లేదా? ఆ మూటలు మోసుకొస్తాను దేవుడు చూసాడా లేదా? దక్షిణమే కుష్టి పుట్టింది తన కుటుంబం అంతా. ఈ శాపం నీ కుటుంబం అంతా, నీకు, నీ పిల్లలకే తగులును అన్నాడు, కుష్టి వ్యాధితో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరి దానిని ఆశించకూడదు. నా దేవుడు నీకేది అవసరమో అది ఇవ్వగలవాడు. అక్కరంగా సంపాదించుకునే సంపాదన నీ గుడారంలో నీకు రాదు. కష్టపడి సంపాదించు, నా దేవుని కృప నిన్ను ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదర, ఈరోజు ఎలా జీవిస్తున్నావు? నీవు యథార్థంగా జీవిస్తున్నావా? నీతిమంతురాలుగా జీవిస్తున్నావా? భక్తిపరులుగా జీవిస్తున్నావా? హల్లెలూయా. నేను అదే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను. నా సంఘంలో ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తాము. సీరియల్ ఇడిచిపెట్టాం, సినిమాలు ఇడిచిపెట్టాం, మోసకరమైన మాటలు ఇడిచిపెట్టాం, అబద్ధాలు ఇడిచిపెట్టాం. కొంతమంది గట్ట అబద్ధం ఆడుకోక నిద్ర పట్టదంట. పొద్దున్నే నుండి పొద్దుగుగ్గ వరకు కూడా ఎన్ని అబద్ధాలో ఆడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా కాదు, ఒక్కసారి ఈ 3 రోజుల్లో, శుక్ర శని ఆది, ఈ 3 రోజుల్లో అబద్ధము కానీ, కోపము కానీ, ఎలాంటిది ఆ
అపరితమైన మాట కానీ నీ నోటి నుండి రాని కొన్ని 3 రోజులు మౌనంగా ఉండగలుగుతావా? ఆదివారం నేను మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. దేవుని స్తోత్రం. ఆదివారం ఉద్దేశాలు సొమ్ములు గిన్నెలు పిల్లల మీద భర్త మీద భార్య మీద ఏటి గిరటేసి అరిచి 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 మందిరానికి టైం అయిపోయింది కానీ 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 అని మళ్ళీ సైలెంట్గా బైబిల్ పెట్టుకొని గుడికొచ్చాను. టైం అయిపోతుంది ఐదుగురు పనులు పడుతున్నారు ప్రార్థన కానీ అంటాం. మందిరంలోకి వచ్చాక అంత బాగా కూర్చుంటాం. ఒక్కసారి గమనించి, అంటే నువ్వు కోపపడి వస్తున్నావా లేదా? కోపపడి వస్తున్నావా లేదా? మందిరానికి గందరగోళం చేసేసి నీట్గా రెడీ అయిపోయి మందిరంలోకి వచ్చి అప్పుడు ఆరాధన చేస్తాం, ప్రారంభిస్తాం. హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రారంభిస్తాం. గలిబిలి లేకోకుండా నెమ్మది కలిగిన మనసుతో నా యేసుని ఆరాధించి చూడు, నీ కుటుంబం వర్ధిల్లు వండురుగాక. ఒక్కరోజైన గలిబిలి లేని హృదయముతో ఆరాధించు. దేవుని మహిమ దిగిందండి. బొన్నలేసారు, పెద్ద పెద్ద సంఖ్యలు వేశారు. ఎందుకేసారు అనలో పౌలు చీలలో మౌనంగా ప్రార్థన చేశారు, పాటలు పాడారు, బంధకాలన్నీ తెగిపోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే వాళ్ళు ఆ జైలు వాళ్ళ ఉండి ఎందుకేసారా అంటే అవి తెగిపోతాయా? వాళ్ళు మరణించే వరకు అయితే కానీ తెగవు. ప్రేమతో మౌనంగా నా దేవుని ఆరాధించారు కాబట్టి బంధకాలు తెగిపోయి జైలు పునాదులు అదిరిని మహాభూకంపం జరిగింది. అన్నీ కూడా బద్దలైపోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కావలదారి వణికాడి భయపడుతూ లోపలకు వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, మీ దేవుడు సజీవుడు, నమ్మదగినవాడు. మీ దేవుని గురించి నేను కూడా ఆరాధించాలనుకుంటున్నా, నాకు కూడా సున్నతకి ఇవ్వండి. దేవుని స్తోత్రం. రాత్రికి రాత్రి ఒక కుటుంబం మార్చబడింది. బాప్తిసం తీసుకోమంటే ఏమన్నారు తెలుసా? ఇంకా సమయం అందులేకండి. రాత్రికి రాత్రే మారిందండి. రాత్రే మధ్యాహ్నము సాయంత్రము పొద్దున్నే ఎవరు బాప్తిసం ఎప్పుడు ఇచ్చారో తెలుసా? మధ్యరాత్రిలో బాప్తిసం ఇచ్చారే. గట్టిగా చెప్పండి కూడా దేవుడు గట్టిగా. మధ్యరాత్రి నాకు కావాలి రక్షణ అన్నాడు. దక్షిణ తీసుకువెళ్ళి సున్నతి ఇచ్చేది. రేపు ఇద్దాంలే, ఎల్లుండి ఇద్దాంలే అన్నలో. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒక 10 రోజులు వారం రోజులు ఉపవాసం ఉండి బాప్తిసం తీసుకుంటాం. కానీ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నా దేవుడే యెహోవాని క్షేమించిన వెడల నీ మనస్సు అంతా త్రిప్పబడితే దక్షిణమే నువ్వు సున్నత పొందొచ్చు. నీ మనసు కఠినంగా ఉండొచ్చుడు, అప్పుడు పొంద అవసరంలా. అదంతా కూడా వదిలిపెట్టే వరకు కూడా నువ్వు దేవునితో సంభాషణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కొంతమంది యవనస్తుల్ని ఉపవాసంలో ఉంచినప్పుడు బిడ్డ ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు, కానీ తనలో ఉన్న మచ్చ అనేది పోటల్లా. ప్రార్థన చేస్తున్నాం, నేను చేస్తున్నారు, పిల్లలు కూడా అందరూ దర్శనాలు చెప్తున్నారు చక్కగా. ఆ వ్యక్తి దర్శనం చెప్పటల్లా. మళ్ళా నేను ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ కల్మషం మచ్చలను తీసివేయలేకపోతున్నాడు. కన్నీరు కాలుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆ లోపల పాతుకుపోయిన ఆ మచ్చను తుడిచివేయలేకపోతున్నాడు. అప్పుడు మరలా నేను ప్రార్థన చేస్తా, నీలో ఒక మచ్చ నీ హృదయంలో అంటుకుపోయినది, ప్రార్థన చేయి. ఆ మచ్చ ఎప్పుడైతే నీ నుండి తొలగిపోతావు, దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడద్దని నేను ఆ బిడ్డ చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేస్తున్నా. దేవుడు నాకు మరలా చెప్తున్నారు, మరలా చెప్పు అన్న దేవుడు నాతో చెప్తున్నారు. నేను ఆయనతో చెప్తున్నా, నేను దేవుడు నాతో చెప్తున్నారు, ఆయనతో చెప్తున్నా. అట్లా ప్రార్థన చేయగా ఆ సాయంత్రం 5 నుండి రాత్రి ఇంచుమించు 12 గంటలన్నర వరకు కూడా అదే ప్రార్థన ఆగకోకనే చేసాము.
గొప్ప విడుదలిచ్చి దేవుని మహిమకు మరించబడింది. దేవుని స్తోత్రం. 1 గంటకు లెగిసి తన పక్క దులుపుకొని మొత్తం సరి చేసుకుని నేను ఇప్పుడు స్నానం చేస్తానంట. చలికాలం వణుకు వస్తుంది, సరే చెయ్యన్నా. ఆ పైకి కిందకి తలస్నానం చేసి వణుకుతూ లోపలికి వచ్చి అందరికీ వందనాలు 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 అంటే ఈ పిల్లలకి ఏం తెలతలా, ఈ నూతనంగా జన్మించాడన్న సంగతే ఆయనకి, నా దేవుడికి, నాకు మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరికీ తెలియదు. వందనాలు వందనాలు అంటే ఏంటి కొత్తగా వందనాలు అంటున్నాడంటే నేను ఇప్పుడే జన్మించేదే, మీరు కూడా వందనాలు చెప్పండి అన్నాను. దేవుని స్తోత్రం. ఆ రోజు దేవుని మహిమ దిగబడిందండి. కడపటివారు మొదటివారు ఇయ్య లేదండి ఆ ప్రేమ. శుక్రవారం ఒక జాబ్కి వెళ్తే శుక్రవారం జాబ్ అని, నో, శుక్రవారం నాకు జాబ్ వద్దు, నేను ఆరాధనలు ఉండాలి, విడిచిపెట్టేసారు. ఆదివారం శుక్రవారం జాబ్ చేయను, దేవునికి ఎక్కుతూ ఎలాంటి కదండి. 24 గంటల జాబే. దేవుని స్తోత్రం. కడపటివారు మొదటివారు కళ్ళు మూసుకుంటే దర్శనాలు చెప్పేవాళ్ళు, కళ్ళు తెరిస్తే దర్శనాలు చెప్పేవాళ్ళు. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలో తాతల ముత్తాతల కాలంలో పాత పెట్టిన సమాధుల నుండి కూడా దర్శనాలు చెప్పేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ ఒక్కోసారి బాగా అమ్మ చేస్తే జుట్టు పిచ్చుకుని గట్టి కొట్టాలనిపించింది నాకు. నిజంగా ఆత్మలో జారిపోతున్నారు. దేవుడు వాక్యం ఏం చెల్లించాడు తెలుసా? ఒక్కసారి ఇడిపింపబడితే మరలా వారిని నూతన పరచటం అసాధ్యం. దేవుని స్తోత్రం. అందుకని దీపమండుగానే ఏం చేయాలి మనం? ఇల్లు ఆరిపోయి చీకట్లో ఏమైనా బోలు సదురుతావా? నువ్వు వంట చేస్తావా? ఏం చేయగలుగుతావు? చీకటిలో ఏమి చేయలేవు. గుర్తున్నప్పుడు కాదు దేవుని ఆరాధించవలసింది. నీ ప్రాణం ఉన్నంత వరకే నిత్యమైన దేవుని గురించి ఆరాధించబడుతురుగాక. హల్లెలూయా. అప్పుడున్న దర్శనం ఇప్పుడు ఎందుకు లేదు? కళ్ళు మూసుకుంటే చాలు మొత్తం చెప్పేవాళ్ళు. ఇప్పుడు నో, దర్శనాలు లేవు. ఇప్పుడు ఈ గోడ ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? సమాధి ఎలా ఉంటుంది? సమాధి ఎలా ఉంటుంది చెప్పండి? అలా తెల్లగా దాన్ని తవ్వి తీస్తే ఉంటామా? సున్నమ్మ కొట్టిన సమాధి వలె మన హృదయాలు ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు జారిపోతున్నాము? ఒక్కసారి తీర్మానం చేసుకోండి.